తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా మందిగా భక్తులు తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల రవాణా సౌకర్యార్థం తిరుమల తిరుపతి మధ్య 425 బస్సులతో 2000 ట్రిప్పులతో భక్తులకు సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఆదివారం రాత్రి జరిగే గరుడ సేవ రోజు భక్తుల కోసం ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి? బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ సేవలకు సంబంధించి మరిన్ని వివరాలను తిరుమల ఆర్టీసీ డిఎం మునిచంద్రయ్యతో మా ప్రతినిధి చరణ్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు టీటీడీ. అదేవిధంగా ఆర్టీసీ కూడా భక్తుల సౌకర్యాల కోసం ఏదైతే అదనపు బస్సులను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలకు తిరుపతి నుంచి తిరుమలకు వస్తున్నటువంటి భక్తులకు అందుబాటులో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ బ్రహ్మోత్సవాలకు ఎన్ని బస్సులను ఉపయోగిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే తిరుమల డిపో మునిచంద్రయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ తరఫున ఆర్టీసీ తరఫున ఎన్ని బస్సులు భక్తులకు అందుబాటులో పెట్టారు? 390 బస్సులతో 1500 ట్రిప్పులు మరియు దాదాపు ప్రతిరోజు 90,000 నుంచి 1,00,000 మంది ప్రయాణికులు చేరవేయడం జరుగుతున్నది ప్రస్తుతము. కానీ ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 425 బస్సులతో నార్మల్ డేస్లో ప్రతిరోజు 200 ట్రిప్పులతో దాదాపు 1,50,000 మంది ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదే గరుడ సేవ రోజు 3,100 ట్రిప్పులతో దాదాపు 2 లక్షల పైచిలకు భక్తులకు ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా మా పై అధికారులు వివిధ రకాల సమీక్షా సమావేశాలు నిర్వహించి తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. తిరుమలలో ఎన్ని బస్సులు ఉచితంగా తిప్పుతున్నారు? ఎందుకంటే భక్తులు టెంపుల్ దగ్గరకు వదలడంలో కానీ దాదాపు 64 ఎలక్ట్రికల్ బస్సులను టీటీడీ వారు తిరిగే ఫ్రీ బస్సుల రూట్లోనే ఈ యొక్క 64 బస్సులను తిప్పుతూ ఫ్రీ సర్వీసు అందించడం జరుగుతున్నది. ప్రధానంగా ఇప్పుడు 390 బస్సులుంటే గరుడ సేవకు 425 బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతున్నది. భక్తులకు ఎక్కువ ట్రిప్పులు కల్పిస్తూ ఎక్కువ మందిని చేరవేయాలనే ఉద్దేశంతో తిరుమల నుండి బస్సులను అలిపిరి బాలాజీ బస్టాండ్ వరకే నడిపి అక్కడి నుంచి 45 ఫ్రీ బస్సుల ద్వారా తిరుపతి బస్టాండ్నకు చేరవేయడం జరుగుతుంది. గరుడ సేవ రోజు ప్రధానంగా అయితే 2 వీలర్లను కూడా తిరుమలకు అనుమతించరు. అలాంటప్పుడు ఇంకా రద్దీ కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి. అందుకు అదనంగా ఏమన్నా ఎక్స్ట్రా బస్సులు తీసుకొచ్చారు? 2 వీలర్స్ను ఆఫ్ చేయడం జరుగుతుంది. అందుకనే బస్సులను ఎక్కువ ట్రిప్పులు తిరిగే ఉద్దేశంతోనే అలిపిరి బాలాజీ బస్టాండ్ వరకు ఆపరేట్ చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా మా యొక్క సర్వీసులు అన్ని సర్వీసులు తిరుపతి నుంచి తిరుమల నుంచి చెన్నై వెళ్ళేటివి, తిరుమల నుంచి వేలూరు వెళ్ళేటివి, తిరుమల నుంచి వివిధ రకాల రూట్లో వెళ్ళే ప్రతి బస్సు కూడా తిరుమల తిరుపతి మధ్యనే నడపడం జరుగుతుంది. తిరుపతి నుంచి ఆ రూట్లలో అంటే తిరుపతి నుంచి చెన్నైకి, తిరుపతి నుంచి వేలూరు అట్టా వివిధ రకాల రూట్లకు కిందుండే లెవెల్ రోడ్డు బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అయితే టీటీడీ ఎంత సౌకర్యాలు కల్పిస్తుందో అదేవిధంగా ఆర్టీసీ కూడా భక్తులు రవాణా సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పి తెలుస్తున్న పరిస్థితి. గరుడ సేవ ముగియడానికి తెల్లవారుజామున 2 గంటలు అవుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా తిరుపతికి వెళ్ళేదానికి బస్సులను అందుబాటులో పెడుతున్నామని చెప్పి ఆర్టీసీ డిపో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనాథ్, చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుమల నుంచి.